A path to make money online without investment. తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఎస్పెషల్గా ఎవరెవరికంటే స్టూడెంట్స్కి అండ్ అదేవిధంగా లేడీస్కి, ఇంట్లో ఉన్న లేడీస్కి అన్న ఖాళీగా ఎవరెవరు ఉన్నారో వారికి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ జాబ్ అనేది. అండ్ ఇది 100% మీరు ట్రస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన వెబ్సైట్ ఇది మీకు ఇండియాలో నెంబర్ 1 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అకార్డింగ్ టు మింట్ ఫ్రెండ్స్. ఈ మింట్ అంటే, ఇది మింట్ అనే వాళ్ళు హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళది ఈ మింట్. దాంట్లో మనకి నెంబర్ 1 వచ్చింది ఇండియా లెవెల్లో ఇప్పుడు నేను తీసుకొచ్చిన వెబ్సైట్. అండ్ అదే విధంగా మనకి వరల్డ్లో మనందరికీ ఫోర్బ్స్ మ్యాగజైన్ అనేది ఐడియానే ఉంటుంది. మనం ఇప్పటికే చాలా దగ్గర చూసుకుంటాం ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ అనేది టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్ అని ఇలాగ కొన్ని లిస్ట్ అనే వాళ్ళు వదులుతూ ఉంటారు. సో అలా కేటగిరీలో మనకి వరల్డ్లో 12th ప్లేస్ ఫ్రెండ్స్ మన ఇండియన్ వెబ్సైట్. సో ఇది 100% మీరు ట్రస్ట్ చేయొచ్చు. అండ్ మీరు కేర్లెస్ అయితే తీసుకోవద్దు. మీరు జెన్యున్గా వర్క్ చేసుకున్న ఒక మంచి వెబ్సైట్ ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ పేమెంట్ అనేది మీకు ఎలా ఉంటుంది, అండ్ పే అవుట్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయి అని నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూస్తూనే ఉండండి ఎందాకా, సో దట్ మీకు అంతా అర్థమవుతుంది. అండ్ ఇంతవరకు ఈ వీడియోలో ఉన్న లైక్ చెబుతూ ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్, నేను బిజినెస్ వీడియోతో కలిపి ఇలాంటి మంచి మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ అనే యాప్స్ అనేవి ఖచ్చితంగా తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చినట్లయితే, ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే మనకి క్యాక్టస్ గ్లోబల్. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. మనకి చాలా డౌట్లు ఉంటుంది ఎందుకంటే మనం ఇది వెబ్సైట్ ఫేక్ ఆ రియల్ అని. మీరు ఒకసారి సెర్చ్ చేయండి, సో దట్ మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా కొన్ని రివ్యూస్ వస్తాయి. అవి చూస్తే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. సో దట్ మనం ఇక్కడ వర్క్ చేయించా లేదా, లేకపోతే అసలు ఎట్లా ఉన్నదని. సో నేను ఇప్పుడు కొన్ని రివ్యూస్ అనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూస్కి వెళ్ళే ముందు ఇక్కడ శాలరీ అనేది చూద్దాము. మనకి ఇక్కడ శాలరీ అనేది ఎలా ఉందో అని. ఇక్కడ మనం శాలరీ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని మంది ఉంది. ఈ అసోసియేటివ్ ఎడిటర్ 4 lakhs per year, 35,000 మంత్లీ, ఇలా 66,000 మంత్లీ, ఇలా మేనేజింగ్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్, ఇలా కొన్ని ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ రివ్యూకి సంబంధించిన లింక్ అండ్ అదేవిధంగా వెబ్సైట్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు మనం రివ్యూస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూస్ అనేవి ఎలా ఉన్నాయి, దీని ప్రోస్ కాన్స్ అసలు ఏంటి మనకి ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 3.2 రేటింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ 5. అండ్ అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక ఆయన పెట్టారు మనకి ఇక్కడ సబ్ ఎడిటర్ అని, కరెంట్ ఎంప్లాయీ, సబ్ ఎడిటర్ ఇన్ ముంబై. వీళ్ళ ఆఫీస్ అనేది మనకి ముంబైలో ఉంది ఫ్రెండ్స్. అది కూడా నేను చెప్తాను మీకు త్వరలో. ఇక్కడ మనకి ఇక్కడ సబ్ ఎడిటర్ ఉంది కదా, ఇక్కడ ఇది చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఫ్లెక్సిబిలిటీ ఇన్ చూసింగ్ వర్కింగ్ అవర్స్, ఫ్రెండ్లీ వర్కింగ్ కల్చర్. ఓకే, ఇదంతా బాగుంది. డీసెంట్ పే అనే అంటే మనకి అమౌంట్ అనేది కూడా విత్ ఇన్ టైం లోపల వీళ్ళు ఇస్తారని. సో మంచిగా చెప్పారు వీళ్ళు. విత్ మంచి టైమింగ్స్లో మనం వర్క్ చేసుకోవచ్చు అని. సో డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే మనకి ఇక్కడ డెడ్ లైన్ ప్రెషర్స్, మనకి వీళ్ళు డెడ్ లైన్స్ అనేవి పెట్టారు. సో వర్క్ అనేది ఈ టైం లోపల అయిపోవాలి ఇలా అని. అండ్ కొన్నిసార్లు మనకి 15 hours డే కూడా పడుతుంది. సో ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇలాగే కాదు, ఇక్కడ చాలా ఉంది చూడండి. మై స్కిల్స్ ఆర్ మ్యాచింగ్, ఇంకో రివ్యూ మనకి ఇక్కడ మై స్కిల్స్ ఆర్ మ్యాచింగ్ క్యాక్టస్ కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్. సో ఇలాగ ఉంది. అండ్ కాన్సెషన్ అంటే మై టెక్నికల్ స్కిల్స్ టు కాంట్రిబ్యూట్ టు ద కంపెనీ. సో అది చెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం వీళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ వెబ్సైట్లో పనిచేయాలంటే మినిమం మీరు 12th క్లాస్ అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కంప్లీట్ చేసుకుంటే కానీ మనకి ఇక్కడ జాబ్ అనేది రాదు. సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే చాలా బాగుంది వీళ్ళ వెబ్సైట్ అనేది. మీరు ఇక్కడ వీటిలో ఏదో ఒకటి సెర్చ్ చేయొచ్చు. మీరు ఫుల్ టైమ్గా అయినా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనపడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. వీళ్ళ ఆఫీస్కి వెళ్ళి, వీళ్ళ ఆఫీస్ అనేది మనకి ముంబైలో ఉంది. మీరు అక్కడ వెళ్ళి ఫుల్ టైం అయినా చేయొచ్చు. లేకపోతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ మనం ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని ఫుల్ టైం చేయొచ్చు. కాకపోతే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రీలాన్స్ అనేది అయితే మనం ఒక టైం అనేది సెట్ చేసుకొని డైలీ ఒక 1 hour 2 hours అలా సెట్ చేసుకొని మనం హ్యాపీగా ఫ్రీలాన్స్గా చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్స్ ఎలా చేయాలని మీకు చూపిస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కిందకు వస్తే క్యాక్టస్ కమ్యూనికేషన్, వీళ్ళు ముంబై అనేది ఉంది. అండ్ అదేవిధంగా వీళ్ళ ఫోన్ నెంబర్ ఉంది. మీరు ఏమైనా డౌట్లు ఉంటే మనం వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ చాలా కంట్రీస్లో కూడా వీళ్ళ సర్వీస్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ USA, ముంబై, టోక్యో, జపాన్, ఇలాగ షాంఘై, చైనా, ఇలా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఏం కావాలంటే ఫ్రీలాన్స్ మీద క్లిక్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఫ్రీలాన్స్ మీద నేను క్లిక్ చేసిన తర్వాత మనకి వీళ్ళే ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వై యూ షుడ్ ఫ్రీలాన్స్ ఫర్ అస్. ఇక్కడ చూడండి, చదివితే మనకి నీట్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే విత్ ఓవర్ 2 lakh clients వీ కెన్ ప్రొవైడ్ న్యూమరస్ అసెస్మెంట్స్. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి వచ్చి అసలు ఎలా అప్లై చేయాలో చూద్దాము. మనం ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. అవి ఇచ్చిన దాని తర్వాత మనం వాళ్ళు ఒకరోజు మనకి మెయిల్ అనేది పంపిస్తారు ఫ్రెండ్స్. సో దట్ మనకి వర్క్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు.
సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రీలాన్స్లో మీరు ఏ కేటగిరీకి మీకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ మనకి మెడికల్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ ఉంది, ఫ్రీలాన్స్ రెగ్యులేటరీ స్పెషలిస్ట్, నెక్స్ట్ క్లినికల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్. సో ఇలా చాలా ఉన్నాయి చూడండి. ఫ్రీలాన్స్ మెడికల్ రైట్, మెడిసిన్స్ అండ్ మీరు ఒకవేళ బైపీసీ అలాగైనా తీసుకుంటే మీకు దానికి సంబంధించిన ఐడియా. అండ్ మీరు ఏ కేటగిరీ అంటే మీది ఏ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, అలాగా ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, ఒక సైన్స్ సంబంధించిన సైన్స్, మీది ఏ కేటగిరీ అయితే మీరు అదే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతానికి నేను మీకు ఏం చూపిస్తాను అంటే ఫ్రీలాన్స్ ట్రాన్స్లేషన్ చూపిస్తాను చూడండి. ఈ ఫ్రీలాన్స్ ట్రాన్స్లేషన్ మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. అంటే ఒక లాంగ్వేజ్ నుండి ఇంకో లాంగ్వేజ్ కన్వర్ట్ చేయడం అలా ఉంటుంది చూడండి. ఇక్కడ వీ కరెంట్లీ హ్యావ్ ఓపెనింగ్స్ ఫర్ ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్స్ ఫర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ పేర్స్. సో ఇక్కడ చూసినట్టు జాపనీస్ నుండి ఇంగ్లీష్ మార్చేవాళ్ళైనా, లేకపోతే కొరియన్ టు ఇంగ్లీష్, లేకపోతే చైనీస్ టు ఇంగ్లీష్, ఆర్ పోర్చుగీస్ టు ఇంగ్లీష్. మనకి వీటిలో ఏమైనా ఫారెన్ లాంగ్వేజ్ కానీ వస్తే ఈ వెబ్సైట్ ఎవరైనా స్టూడెంట్స్కి ఇప్పటికే కొన్ని మంది 10th క్లాస్ లోపల ఇలా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. వాళ్ళు కానీ ఇది కానీ నేర్చుకుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వెబ్సైట్తో వాళ్ళు 100% మనీ అనేది ఏం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూద్దాము క్యాండిడేట్ ప్రొఫైల్, మీకు ఏమేమి కావాలో వీళ్ళు అడుగుతున్నారు. ఫ్లూయెన్సీ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్, వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఫ్లూయెన్సీ అని ఉండాలి, అది మనం మాట్లాడుకున్నట్టే. అదేవిధంగా నేటివ్ లెవెల్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ వాళ్ళు ఒక నేటివ్ లెవెల్ స్పీకర్ ఎలా మాట్లాడతారో, ఒక లోకల్ ఇంగ్లీష్ అయినట్టు మాట్లాడతారో అలా మాట్లాడాలని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కేటగిరీస్ అనేవి కొన్ని ఉన్నాయి. సో ఇలా చూసినట్లయితే మనకి ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు జాపనీస్ వచ్చి అనుకోండి, నేను జాపనీస్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మీద కావాలంటే దాని మీద నేను క్లిక్ చేసి చూపిస్తాను. దాని మీద క్లిక్ చేసి మనం అప్లై చేసేయచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రీలాన్స్ అకాడమిక్ ట్రాన్స్లేట్ జాపనీస్ టు ఇంగ్లీష్ ఈజ్ ఎ పైనర్ ఇన్ ఇంగ్లీష్. సో ఇలా ఉంది, మీరు చదువుకోండి ఒకసారి, మీకు మంచి ఐడియా అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే అప్లై నౌ, fill in the application form below to log on to the testing interface. On hitting submit, you will be directed to an inbox containing a welcome message and a link to the evaluation test. So ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ అదేవిధంగా మీ మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. హౌ డిడ్ యూ హియర్ ఫస్ట్ ప్లీజ్ చూస్ అన్ ఆప్షన్. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఫ్రమ్ యూనివర్సిటీ లేకపోతే ఫ్రమ్ యాడ్ ఆన్ ఫేస్బుక్, అలా ఏదో ఐ వాజ్ రెఫర్డ్ బై సమ్మన్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ రెజ్యూమ్ ఉంటుంది. అంటే మీ కరికులం బయట ఒకవేళ మీకు రెజ్యూమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే దానికి రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ అనేవి ఉన్నాయి, మీరు అయ్యని వాడచ్చు. లేకపోతే మీకు ఐడియా ఉంటే ఇట్స్ బెటర్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ రెజ్యూమ్ అనేది మీరు ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి దీనికన్నా అప్లోడ్ చేసి దాని తర్వాత సబ్మిట్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ చేసిన దాని తర్వాత వాళ్ళు మనకు చెప్పారు ఒక వ్యాలిడేషన్ టెస్ట్ అనేది వాళ్ళు పెడతారని. వ్యాలిడేషన్ టెస్ట్ సంబంధించిన లింక్ అనేది మళ్ళీ వాళ్ళు మనకు పంపిస్తారు. సో ఆ టెస్ట్ కానీ మనం కానీ క్లియర్ చేస్తే మనకి వీళ్ళు జాబ్ అనేది ఇచ్చేసినట్లే. సో ఇది ఫ్రెండ్స్, దీనికి మనకి ఈ ఫ్రీలాన్సర్ సంబంధించింది అయితే ఇలా ఉంది. సో ఇక్కడ ఇంకా మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇంకా మనకు ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని మనకి ఇంకా ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే ఇలా మెడికల్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా చెక్ చేసుకుని మీ ప్రొఫైల్ కన్నా మ్యాచ్ అవుతుందని. సో అలా కాదు అంటే ఇక్కడ మన అదర్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ అదర్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వీళ్ళ మెయిల్ ఉంది కదా మనకి, ఇక్కడ behappy@cactusglobal.com, వీళ్ళ మెయిల్కి ఈ మెయిల్ అడ్రస్కి మీ రెజ్యూమ్ అనేది పంపించండి. సో దట్ మీది కానీ ఏమన్నా వాళ్ళు కానీ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ అనేది ఇస్తారు. సో ఫ్రెండ్స్, మనకి శాలరీ చూసినట్లయితే మనకి రఫ్గా $500 ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 30,000 40,000 అలా ఉంటుంది. సో ఇవే కాదు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఫుల్ టైం జాబ్ కూడా చేయొచ్చు. అండ్ మీరు ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే వెంటనే కింద కామెంట్ చేయండి. సో మనం ఈ వెబ్సైట్తో మీరు ఎలా అంటే ఒక మంచి వెబ్సైట్ అనేది మీకు ఖచ్చితంగా తెలిసిందని నేను అనుకున్నాను. ఈ వెబ్సైట్ జెన్యూన్గా మీరు మనీ అనేది ఏం చేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి గ్లోబల్గా దీనికి రికగ్నైజేషన్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకే ఒక జాబ్కి అలాగే అప్లై చేయొద్దు, మ్యాక్సిమం చాలా వాటికి అప్లై చేయండి. సో దట్ ఏదో ఒకటి మనకు వచ్చినా హ్యాపీగా మనం వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళంటూ ట్రైనింగ్ ఇస్తారు. సో దట్ మనం ఈజీగా వర్క్ అనేది స్టార్ట్ చేసి మనీ అనేది ఏం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఈ క్యాక్టస్ గ్లోబల్ సంబంధించిన వెబ్సైట్తో అయితే మనం మనీ అనేది ఇలా ఏం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ మనకి పోయేదంటూ ఏం లేదు, జస్ట్ మీరు అప్లై చేయడమే. ఒకసారి అప్లై చేయండి. మ్యాక్సిమం మనలో చాలా వరకు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లము. మీరు ఒకసారి ఇక్కడ అప్లై చేశారనుకోండి, ఒకవేళ మీ ప్రొఫైల్ కానీ మ్యాచ్ అయితే మీకు హ్యాపీగా జాబ్ అనేది వస్తుంది. సో దట్ మీకు కొంచెం మనీ అనేది మీరు కూడా ఏం చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసినట్టు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరికైనా వాళ్ళ ప్రొఫైల్లో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఈ ఫ్రీలాన్స్ ట్రాన్స్లేషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏమైనా మెడికల్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో దట్ వాళ్ళు హ్యాపీగా మనీ అనేది ఏం చేసుకోవచ్చు. సో వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమన్నా ఈ వీడియోకి సంబంధించిన డౌట్లు ఉంటే వెంటనే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. అండ్ బాయ్.